అందరికీ నమస్కారం. నేను చూసాం బాలకృష్ణ గారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి బావమరిది, అలాగే మంత్రిగా ఉన్న లోకేష్ గారి మామయ్య, హిందూపురం ఎమ్మెల్యే. అతను మాట్లాడిన మాటలు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడేట్టుగా ఉన్నాయి. శాసనసభని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిట్టడానికి, అతన్ని వ్యక్తిత్వ హననం చేయడానికే ఉపయోగిస్తూ ఉన్నారు. అది మరొకసారి నిరూపించబడింది. అసలు శాసనసభ, శాసన మండలి అనేవి అత్యున్నతమైన స్థానాలు రాష్ట్రంలో. అలాంటి వాటిలో ఒక సీనియర్ ఎమ్మెల్యే అయ్యుండి ఎంతో మంది కొత్త సభ్యులు వస్తూ ఉంటారు. శాసనసభకైనా శాసన మండలికైనా వాళ్ళకి దిశానిర్దేశం చేయాలి, అసలు ఎలా ప్రజలకి మేలు చేయాలి అనే విషయాల్లో సీనియర్ సభ్యులు గైడెన్స్ ఇవ్వాల్సింది పోయి ఇంత దారుణంగా దిగజారిపోయి మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. అసలు వీళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. చిరంజీవి గారి ఖండన ద్వారా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దారుణంగా వీళ్ళు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఆ రోజు చిరంజీవి గారికి మిగతా సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి జగన్ గారు ఎంతగానో గౌరవించారు అనే విషయం ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని ఇలాంటి వ్యక్తిత్వ హననం చేయడం మానుకోవాలని చెప్తున్నాను. అలాగే రాబోయే తరాలకి ఆదర్శంగా నిలవాలి తప్ప ఇలా దిగజారిపోయి మాట్లాడడం వల్ల మీరే విలువ కోల్పోతారనే విషయం బాలకృష్ణ గారు గుర్తుంచుకుంటే బాగుంటుందని తెలియజేసిన. అలాగే ఈరోజు మా కౌన్సిల్లో తీసుకుంటే శాంక్షన్స్ కోసం ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని శాంక్షన్స్ ఇచ్చారు అనేసి మేము ఒక ప్రశ్న వేయడం జరిగింది. దానికి వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. యాక్చువల్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక తీసుకుంటే ఒక్కటంటే ఒక్క శాంక్షన్ కూడా ఇవ్వలేదు. కనీసం కొత్త దరఖాస్తు కూడా తీసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా 5 లక్షల మందికి శాంక్షన్స్ తీసేయడం జరిగింది. తీసుకుంటే 2024 మార్చిలో శాంక్షన్స్ లెక్కలు చూస్తే 66,34,742 మంది లబ్ధిదారులుంటే 2025 సెప్టెంబర్ నెలలో శాంక్షన్స్ తీసుకుంటే 61,92,864 మంది ఉండడం జరిగింది. అంటే ఒక్క కొత్త శాంక్షన్ ఇవ్వలేదు సరికదా 4,41,000 శాంక్షన్స్ తొలగించేశారు. అలాగే దివ్యాంగుల శాంక్షన్స్ మంచాన పడ్డవారితో కలిపితే దాదాపు 80,000 నుంచి 1,00,000 శాంక్షన్స్ తొలగించడానికి వీళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. టోటల్ గా 5,50,000 పింఛన్లు తొలగించేయడం జరిగిందన్నమాట. అసలు శాంక్షన్స్ లో కూడా దివ్యాంగులు, వృద్ధులు ఇలాంటి వాళ్ళ మీద కూడా జాలి చూపించకపోతే, కనీసం మానవత్వం లేకపోతే ఇది ఒక ప్రభుత్వమేనా అని అడుగుతున్నాను. ఎంత దారుణంగా, ఎంత అమానవీయంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో మా జగనన్న ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా దివ్యాంగులు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ వెళ్లి ధర్నాలు చేసే పరిస్థితి ఎప్పుడైనా చూసామా? ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్స్ ఇచ్చేవారు. అలాగే ఇంటికి వెళ్లి ఇచ్చే పరిస్థితి ఆ రోజు జగనన్న కల్పించారు. ఎంత ఘోరంగా ఇప్పుడు తీసుకుంటే వికలాంగులు పెన్షన్ కోసం పెట్రోల్ పోసుకొని టవర్లు ఎక్కి ఆత్మహత్య యత్నాలు చేస్తూ ఉన్నారు. అంత దారుణమైన పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక నెలకొని ఉంది. అసలు ఈ ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదు అనే విషయం పూర్తిగా అవగాహన అవుతూ ఉంది. నిజంగా తీసుకుంటే పెన్షన్స్ ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా గతంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్స్ ఇచ్చేవారో అదే విధంగా కొత్త పెన్షన్స్ ఇచ్చి తీరాలి. ప్రతి ఒక్కరు, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్స్ ఇవ్వాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.